మేము పగ సాధించవాలని రప్పించిన మానవుడు మా పీఠమునికే ఎసురు పెట్టుటయ్యా. ఓరి మానవ, మతి తప్పినదా, మదమెక్కినదా? ధర్మాసనమును స్పర్శించుటకు అర్హత లేని మీరు ఈ ధర్మాసనమును అధిష్ఠించుటయ్యా. ఏమంటివి? మానవ జాతి నీచమా? ఎంత మాట! వైతరుని వరకు వెంటాడి వేధించి ముప్పతిప్పలు పెట్టి మీ ధర్మసూత్రమును మంటగలిపి 10 ప్రాణములు దక్కించుకున్న నారీమణి సావిత్రిదే జాతి, మానవ జాతి. తన భక్తితో సాక్షాత్తు పరమశివుణ్ణే ప్రత్యక్షము గ్రావించి ప్రాణహరులైన మిమ్మలనే ప్రాణభయంతో పరుగులెత్తించిన పసివాడు మార్కండేయుడిదే జాతి, మానవ జాతి. నీచమన్న మా జాతి మూలమున ఏనాడు అప్రతిష్ట మూట కట్టుకున్న మీరు నేడు మమ్మ అవలేలం చేయుటయా. ఎంత అహంకారం, ఎంత కుసంస్కారం! నేటి నుంచి దేవుడు అధికుడు, నరుడు అనుపుడు అన్న కింద భావాన్ని కూకటి వెళ్ళతో సైతం మొగిలించి వేసదా. మొక్కులు పొందే మొక్కడి దేవతలు దిక్కులు నేలే అష్టదిప్పు కాలకులు మనుగడికి పంచభూతములు చేద్దాం జయోనరుడా నర్శించే విధముగా ఈ సింహాసనాన్ని అధిష్ఠించదయా. స్వర్ణ మణిమయ రత్న గజతలంకృతమైన ఈ సభా మందిరమున అకుంఠిత సేవాదక్ష పరిహార సమూహ మధ్యమున భూతలతర రక్షమైన ఈ ధర్మ నిలయమున సర్వదా సతత సహస్రద పాప పంకిలమైన కుల మత జాతి కూపమును సమూలముగా శాశ్వతముగా ప్రజ్వాలనగా గావించదా. ఎనీ డౌట్స్? నో డౌట్స్.